వాత వ్యాధి నిదానం. ధన్వంతరి ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓయి సుశ్రుత! వాత లేదా వాయు ప్రకోపమే మానవ శరీరంలో కనిపించకుండానే ఎన్నో అనర్థాలను కలిగిస్తుంది. ఆ వాయువే విశ్వకర్మ, విశ్వాత్మ, విశ్వరూప, ప్రజాపతి, స్రష్ట, ధాత, విభుడు, ప్రభువు, విష్ణువు, సంహర్త, మృత్యువు. ప్రాణవాయువు ప్రాణాలను నిలబెడుతుంది. అయితే సరిగా బతకడం చేతకాక దానినే శరీరం లోపల చెడగొట్టుకుంటే అదే ప్రాణం తీస్తుంది. కాబట్టి వాయువును సమంగా ఉంచుకోవడం కోసం విశేష ప్రయత్నం అవసరం. వాతానికి సంబంధించి శరీర విజ్ఞానంలో 2 కర్మ భేదాలు చెప్పబడ్డాయి. అవి ప్రాకృత వైకృతాలు. ఒక్కొక్క కర్మలో మరల నైదేశి విభాగాలు చెప్పబడ్డాయి. మన శరీరంలో 4 ప్రధాన రసాలు ప్రవహిస్తుంటాయి. మన ఆచార విచారాల వల్ల కుపితమైన వాయువు వీటిలో ప్రవేశించి అవి సమంగా పారకుండా చేస్తుంది. వాటి ముఖద్వారాలను కప్పేయడం ద్వారా వ్యక్తికి శూలనొప్పి, కడుపుబ్బు, ఆంత్రకూజనం, మలబద్ధకం, స్వరభంగం, దృష్టిభేదం, నడుంనొప్పి వంటి బాధలను కలిగిస్తుంది. వీటి ప్రభావం వల్ల వ్యక్తి శరీరతత్వం, అభక్ష్యభక్షణం లాంటి అలవాట్లను బట్టి మరిన్ని రోగలక్షణాలు కూడా బయటపడవచ్చును. ఆమాశయం, అన్నకోశం లో వాతదోషం చోటు చేసుకుంటే వాంతులు, ఆయాసం, దగ్గు, గొంతు బొంగురు, విషూచిక ఇంకా నాభిపై భాగంలో అనేక బాధలు వస్తాయి. వాత ప్రకోపం వల్ల కనులు, చెవులు కూడా పాడవుతాయి. చర్మం దద్దుర్లెక్కిపోతుంది. గొంతులో మంట పుడుతుంది. ఇది వాయువు రక్తంలో ప్రవేశించడం వల్ల జరుగుతుంది. విష్టంభ, అరుచి, కృశత, భ్రమలు ప్రదూషిత వాయువు ప్రేగుల్లో ప్రవేశించడం వల్ల కలుగుతాయి. కుపిత వాయువు పొట్టలో ప్రవేశిస్తే రోగికి చర్మంపై ముడులు, కర్కశత, బరువెక్కినట్లుండుట, కడుపును పిడికిలి బిగించి ఎవరో గుద్దుతున్నట్లు నొప్పి, పెదవులు, నోరు ఎండిపోవుట మున్నగు కష్టాలు వస్తాయి. వాయువు మాంసంలో దూరినా అంతే. ఎముకలో కలుషిత వాయువు ప్రవేశిస్తే అక్కడ తీవ్రమైన శూలనొప్పి కలుగుతుంది. క్రింది నుండి ఎగురగొట్టబడిన వాయువు కుపితమై మీది భాగాల వైపు వెళితే అది గుండెని నొక్కిపట్టి ఇంకా పైకెగసి తలను దాకి మెదడులోనికి పోయి ఆయా భాగాలన్నిటినీ ఎముకలతో సహా నొప్పులపాలు చేస్తుంది. మొత్తం శరీరంపై 4 వైపుల నుండి దాడి చేస్తుంది. శరీరాన్ని శిథిలం చేసి పడేస్తుంది. మనిషిలోని ఉత్సాహాన్ని మట్టిపాలు చేస్తుంది. శ్వాస ఆడడమే కష్టమైపోతుంది. కన్నులు తెరవడానికి ప్రయత్నించినా వెంటనే మూసుకుపోతుంటాయి. కంఠం నుండి పావురం చేసే గుడగుడ శబ్దాల్లాటివి అంటే ధ్వనులలాటి చప్పుళ్ళు వస్తుంటాయి. చికిత్సా క్షేత్రంలో ఈ రోగాన్ని అపతంత్రక రోగమంటారు. కుపితవాయువు గ్రీవంలోనూ పక్కలలోనూ ఉండే ప్రధాన రక్తనాళాలను అన్ని ధమనులను దుసుకునిపోతే శరీరంలో గొప్ప తీవ్ర అపద్రవాలే జరుగుతాయి. మెడ దగ్గరి సంధులు వదిలైపోతాయి. శరీరమంతా ఒక వింటి బద్దలాగా వంగిపోతుంది. కనులు మూతబడకుండా స్తంభించిపోతాయి. దంతాలు వాటంతటవే కొరుక్కుపోతుంటాయి. కఫం వాంతిగా పడుతుంటుంది. పక్కెటెముకలు నొప్పెడుతుంటాయి. గొంతు పెగలదు. మూతి, వెనుక భాగము, మెదడు బిగుసుకుపోతాయి. ఈ రోగాన్ని అంతరాయామ వాతరోగం అంటారు. బహిరాయామ రోగంలో కూడా శరీరం వింటి బద్దలాగే వంగిపోతుంది. తేడా ఏమిటంటే ఛాతీ ముందుకి వచ్చి తల వెనక్కిపోతుంది. రోగి యొక్క మలమూత్రాల లోనూ రక్తంలోనూ దూషిత వాయువు ప్రవేశించి శరీరాన్ని పసుపు పచ్చగా చేసి అత్యంత దాహాన్ని కలిగించే రోగాన్ని వ్రణాయామమంటారు. వీటన్నిటినీ మొత్తంగా అక్షేపక రోగాలంటారు. శరీరం లోపల్లో చెడిపోయి వక్రభ్రమణం చేస్తున్న వాయువుని బాగుచేసి సక్రమంగా తిరిగేలా చేయగలిగితే రోగికి పూర్తి స్వస్థత చేకూరుతుంది. నాలుకను అవసరానికి 10 రాపిడి చేసి అత్యుష్ణ పదార్థాలను తినడం వల్ల చిబుకమందలి వాయువు కుపితమై గెడ్డం భాగమంతటినీ స్తంభన దోషానికి గురిచేస్తుంది. నోటిని పూర్తిగా మోయడం గాని తెరవడం గాని కష్టమవుతుంది. దీనిని హనుస్తంభ వ్యాధి అంటారు. ఈ రోగమున్నవాడు తినడానికి, నమలడానికి, మాట్లాడడానికి విశ్వ ప్రయత్నం చేయవలసి వస్తుంది. కుపితవాయువు వాగ్వాహిని సెరలో ప్రవేశించి నాలుకను చెడగొట్టి జిహ్వస్తంభం అను పేరు గల వాతవ్యాధిని కలుగజేస్తుంది.
తలపై ఎక్కువ బరువును పెట్టుకొని మోయిట వల్ల అతిగా నవ్వడం వల్ల ఎగుడు దిగుడు స్థానాల్లో వంకరగా పడుకోవడం వల్ల గట్టి వాటిని కొరికి తినడం వల్ల వాయువుకి వికారం పుట్టి శరీరం లోపల వక్రంగా పెరిగి పైభాగాలలో పేర్కొంటుంది. దాని ప్రభావం చేత రోగి ముఖం వంకరలు పోతుంది. పెద్ద ధ్వనితో అట్టహాసం చేస్తుంటాడు. కళ్ళు ఏదో ఒకేవైపు చూస్తూ ధ్యానంలో ఉన్నట్టుగా అలాగే ఉండిపోతాయి. క్రమంగా శక్తులన్నీ ఉడిగిపోతాయి. ప్రాకృతిక వాయువు రక్తంలో ప్రవేశించినప్పుడు రక్తనాళాల్లో నాడుల్లో నొప్పి మొదలై మెదడులోని నాడులు కూడా పాడే అన్నీ నలబడిపోతాయి. దీన్ని శిరోగ్రహదోషం అంటారు. దీన్ని కుదర్చడం అసాధ్యం. మొత్తం శరీరమంతా దోషిప్త ప్రకృతిక వాయు వాత అధీనంలోకి వస్తే పక్షవాతం వస్తుంది. రోగి శక్తిలో మిగులుబట్టి అది ఏకాంగ అర్ధాంగ పర్యంతం అవుతుంది. మందులకు శరీరం సహకరించకపోతే సర్వాంగరోధ సర్వాంగ పక్షాఘాత మను పేరుగల రోగం వస్తుంది. కుదర్చడం కష్టసాధ్యం. ఇదే రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చిన అతి కష్టం మీద కుదర్చవచ్చు. కాని ధాతువులు క్షయమైపోవడం వల్ల వచ్చే వాత ప్రకోపం వల్ల గనుక ఈ రోగం వస్తే దాని కుదర్చడం అసాధ్యం. అలాగే కఫయుక్తమైన వాతం ఆమాశయంలో కలకలాన్ని సృష్టిస్తే రోగి శరీరమంతా కతలాగైపోతుంది. దండ పతానక మను పేరుగల ఈ రోగాన్ని కుదర్చడమూ అసాధ్యమే. ప్రకుపిత వాయువు స్కంధ ప్రదేశానికి మూల భాగంలోకి ప్రవేశించి గాని అక్కడ జనించి గాని పైకి లేస్తుంది. అప్పుడు నాడులన్నీ సంకుచితాలైపోయి భుజాలలో స్పందన ఆగిపోతుంది. దీన్ని అవబాహుక రోగమంటారు. భుజాల వెనుక భాగం నుండి వేలికొనల దాకా ఉండే నాడిని కండర అంటారు. కుపితమైన వాయువు ఆ నాడిలో ప్రవేశించి దానిని నిరుపయోగంగా విస్తే వచ్చే జబ్బుకి విషూచి అని పేరు పెట్టారు. ఇదే రెండు జంఘలలో జరిగితే వచ్చే రోగం పేరు కలాయఖంజము వాతదోషం కాని మరేది గాని అంతఃశ్లేష్మం ద్వారా జంఘపు టెముకలలోకి చేరినప్పుడు మనిషికి స్తంభన రోగం వస్తుంది. ఎముకలు శిథిలాలైపోతాయి. జంఘల వద్ద చర్మం నల్లబడిపోతుంది. అంగాలలో జడత ప్రవేశిస్తుంది. బద్ధకం అరుచి మూర్ఛ జ్వరం వస్తాయి. ఈ రోగాన్ని ఊరు స్తంభమని బాహ్యవాతమని అంటారు. వాయువు రక్తంలో ప్రవేశించగా రెండు ప్రకోపించినప్పుడు మోకాళ్ల సందులలో మహాభయంకరాలు మిక్కిలి బాధాకరాలు అయిన కురుపులు పుట్టుకొస్తాయి. వీటిని క్రోస్టుక శీర్షాలంటారు. వాయువు కుపితమై గుల్ఫాశ్రితమైతే ఆ రుగ్మతని వాతకంటకమంటారు. పార్ష్ణీ భాగం నుండి వేలి కొనలదాకా గల నాడులను ప్రభావితం చేసి పాదాలను నిశ్చలంగా వించే వాయు ప్రకోప రోగానికి గృధ్రసి అని పేరు. కఫరోగం కూడా కలిస్తే దీనిని పాదహర్షమని వ్యవహరిస్తారు. పిత్తరక్త సంసితవాత ప్రకోపం వల్ల రెండు పాదాలలోనూ మంటలు పుట్టించేది పాదదాహం. అధ్యాయం 166.